కొన్ని సంఘటనలు ప్రకృతి మనకు తెలియకుండానే చేస్తుందనడానికి ఈ వీడియోనే ఉదాహరణ కావచ్చు బహుశా. ఈ విలేజ్ రోడ్లో వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ సంఘటన చూసి నేను భావోద్వేగానికి గురి ఎలా చనిపోయిందని అక్కడ వారిని అడగగా వారు చెప్పింది ఏమిటంటే, ఆహారం కోసం రోడ్డు మీద తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మరణించి ఇప్పటికే 2 గంటలైందని చెప్పారు. మన దేశంలో మూగజీవాలను, డబ్బు లేని పేదవారిని ఎక్కువగా ఎవరు పట్టించుకోరని మనకు తెలిసిందేగా. ఒకవైపు బాధ, మరొక వైపు ఆనందం. బాధ ఎందుకంటే అడవిలో ఉండే జీవి రోడ్డు మీదకి రావడం వలన ఒక నిండు ప్రాణం పోయిందని. ఆనందం ఎందుకంటే సాక్షాత్తు ఆ రాముల వారికి అండగా నిలబడిన ఆ వానరం జాతికి అంత్యక్రియలు చేసే భాగ్యం అందరికీ రాదు కదా. ఏమో తెలియదు, రాత్రి నిద్రలో కూడా ఆ సంఘటన గుర్తుకు రావడం. ఉదయం నా వర్క్లో కూడా ఆ సంఘటనే గుర్తుకు రావడం నా మనసుని ఎంతో కలిసివేసింది. ఈ జీవితాంతం ఈ డబ్బు చాకరీ ఎందుకు? మనం సంపాదించిన దాంట్లో కొంత మన కుటుంబానికి, మరికొంత మూగజీవాలకు, పేదలకు పంచితే ఈ జీవితానికి ఇది చాలదా? మన శరీరాన్ని వదిలి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు ఆనందపడడానికి. మంకీస్కి ఫుడ్ కొనే క్రమంలో నేను ఆలోచించింది ఏమిటంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ సేలింగ్ ఉండదో వారి దగ్గరే కొంటే వారు హ్యాపీ కదా, వారు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీయే కదా. అలాంటి వారి కోసం చూస్తుండగా పాపం ఇతని ఫేస్ చూస్తే సేల్ లేక నిరుత్సాహంగా ఉన్నట్టు అనిపించింది నాకు. బట్ నో ప్రాబ్లం, ఇతని మొహంలో చిరునవ్వు కొద్ది క్షణాల్లో మనం చూడబోతున్నాం. బ్రదర్ బాగున్నారా? బాగున్నాను. ఎంత యాపిల్? కేజీ ఉందన్న. కేజీ ఉందా? కిలో 60 ఉన్న కదా 2 కిలోలు. కీర దోసకాయ కేజీ 50. ఈ జోంకాయలా? జంకాయలు కేజీ ఎంత? కేజీ 50. కేజీ 50. మొత్తం సెట్ లాగా తీసుకుంటా, అన్ని 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 తీసుకుంటా. ఎంతకి ఇస్తావు మొత్తం టోటల్ సెట్? ఓకే. ఎంతకి ఇస్తావు? 4,500 ఇవ్వండి. 4,500. ఇంకో మాట చెప్పు. బండ్లో ఉన్న కాయలు మొత్తం ఇస్తాను. ఇంకో మాట చెప్పు. యాపిల్ రేట్ ఉంటుంది. యాపిల్ రేట్ ఉంటుంది. అది ఉంటుంది కాబట్టి నేను ఏమంటే మొత్తం తీసుకుంటా అంటున్నా. కస్టమర్ కదండి, కొద్దిగా పేదోళ్ళు వేరే కొంచెం చూసి చెప్తారు. లేదంటే రోడ్డు మీద బతుకోళ్ళు వాళ్ళు మా లెక్కన రూపాయి మీరే వదిలిపెట్టాలి. వాళ్ళకి రూపాయి మీరే వదిలిపెట్టాలి సార్. 4,000 కలుసుకుంటారు. ఎక్కడ బ్రదర్ మీది? మాది సూర్యాపేట. ఇట్లా ఊరు తిరిగి పనులు అమ్ముకుంటాం. ఊరు తిరిగి అమ్ముతుంటారా? పొద్దున్న ఇంట్లోకి వెళ్తాం, మళ్ళీ నైట్ వెళ్ళిపోయే వరకు 6, 7, 8 అవుతుంది. ఓకే. ఊరికి తిరిగి అమ్ముకుంటూ పోతాం. ఏమన్నా అంటే గిట్టుబాటు అవుతుందా? నడిస్తే అవుతుంది అన్న. రోజుకు 500, 600 వస్తాయి, జీతం పడుతుంది. మళ్ళీ అలా కాయలు ఖరాబ్ అయితే మళ్ళీ అసలే పోతాయి, అది కూడా రాదు. ఇప్పుడంటే నీకు బండి కూలి పోను, డీజిల్ ఖర్చులు అన్నీ పోను, నీకు ఎంత వస్తుంది? 300, 400 పడతాయి అన్న. తక్కువ తక్కువ అంటే గిరాకులు లేవు అన్న. ఎక్కడి నుంచి చేస్తారు ఇవి? ఇవి స్టేట్ల కాడ కొనుక్కుంటాం. ఫ్రూట్ షాప్లో ఉంటాయి కదా, వాళ్ళ కాడ కొనుక్కొని కొనేసి ఇట్లా తిరుక్కుంటాం. ఊరు తిరిగి అమ్ముకుంటాం. యాక్చువల్గా మేము కోతుల కోసం, కోతులకు వేయడం కోసం తీసుకుంటాను. ఓకే అన్న. టోటల్ తీసుకుంటా చెప్పాను కదా, 4,000 ఇచ్చేయండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. బిర్యానీ తినండి. తినేసి వీటిని అక్కడికి తీసుకురండి కోతుల దగ్గరికి.
థ్యాంక్ యూ. ఆంటీ బాగున్నారా? ఈ పండ్లు ఎంత డజన్? డజన్ 60 రూపాయలు. ఈ మొత్తం తీసుకుంటే ఎంతకి ఇస్తారో చెప్పండి ఒకసారి. ఎలా ఇవన్నీ కలిపిగా మొత్తం టోటల్ ఇక్కడ ఉన్న అరటి పండ్లు మొత్తం తీసుకుంటే ఇంకా లోపల ఏమైనా ఉంటే కూడా తీసుకురండి, అవన్నీ తీసుకుంటా. 1400. ఓకే, ప్యాక్ చేయండి. ఆ బాక్స్ ట్రేలో పెట్టియండి, నేను మళ్ళీ కావాలని పంపించేస్తాను. తీయనండి. ఇవి ఉన్నాయని తెలియదు అంటే ఉంటే ఇవి కూడా యాక్చువల్లీ తీసుకుంటున్నాం. యాపిల్ కూడా అన్నీ తీసుకున్నాం. ఇది తీసుకో. ఓకేనా బ్రదర్? ఇంకా వేరే అరటి పండ్లు ఉన్నాయి, అవి కూడా ఇలా లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేయండి బండి. గుంజు సెల్ఫ్ లేదా? అక్కడ ఎక్కడ నేను కూడా అలా దేనికోసం? కోతల కోసం, మొగజీవాలు. కానీ మన నెక్స్ట్ లేని వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా నెక్స్ట్ అది అది చేయండి, బాగుంటుంది. చేస్తే అది కూడా డెఫినెట్. కోతులు ఇక్కడ మన కాలు ఉందా? అక్కడే మనం చనిపోయినాయి కదా కోతులు, వాటి రోడ్డు మీద ఫుడ్ కోసం చనిపోయినాయి కదా, అది దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఫుడ్ కోసం రోడ్ల మీద చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ పేదవాళ్ళు ఎవరున్నా కూడా మీ దగ్గర నుంచి ఎవరైనా ఉన్నా చెప్పండి, డెఫినెట్గా వచ్చి హెల్ప్ చేసి నెంబర్ తీసుకున్నాం. ఇకపై ఇక్కడున్న ఆంజనేయ స్వామికి ప్రతిరూపంగా మనం భావించే ఈ మూగజీవాలు రోడ్డుపైకి ఫుడ్ కోసం వచ్చి మరణించే అవకాశం ఇక లేదు. ఎందుకంటే వాటికి ఫుడ్ అందించడానికి మనం ఉన్నాం కదా. పక్కనే ఉన్న కాలువలో ఆస్తి మరియు ఆరోగ్యం ఉన్న దాంట్లో తృప్తి లేకుండా లేని దాని కోసం పాకులాడుతూ ఉంటాం. బట్ ఇవి అలా కాదనిపించింది. వీటికి మళ్ళీ ఫుడ్ అందించినా కూడా రేపటి కోసం దాచుకోకుండా ఆకలితో ఉన్న వాటి కడుపు నింపినందుకు నాకు ధన్యవాదాలు తెలిపే విధంగా నాతో కొద్దిసేపు అలా ఉండి తల్లిని అంటి పట్టుకొని ఉన్న పిల్ల నుండి పెద్దవాటి వరకు హాయిగా నీటిలో స్నానం చేస్తూ వాటి స్థావరం వైపు ప్రయాణం సాగించాయి. కొన్ని సంఘటనలు జ్ఞాపకాలుగా మారి మన గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.